ఏమండి అత్తయ్య, ఓసారి ఇలా రండి. ఏమిటమ్మా? ఈ గది ఊడ్చారా? ఊడ్చానమ్మా. ఇది ఊడ్చిన కొంప, ఎక్కడి దుమ్ము అక్కడే ఉంది. ఏమండి, ఓసారి ఇలా రండి. మళ్ళీ ఊడుస్తానమ్మా. ఏమండి, తొందరగా రండి. వస్తున్నా తెస్తున్నా వస్తున్నా వస్తున్నా తెస్తున్నా. చూడండి, ఈవిడికి ఇల్లు కూడా ఉడవడం రాదు. మీ నాన్నగారు ఈవిడితో ఎలా కాపురం చేశారో ఏమో. ఈమెతో వేగలేకి పోయి ఉంటారు. ఎంతో కష్టపడి కాఫీ చేశా, కాస్త తాగి పెడతావా? ఏమిటండి, మీకు కాఫీ చేయడం కూడా రాదు. మీలాంటి మొగుడుతో నేను కాబట్టి కాపురం చేస్తున్నాను. వేరే ఎవరైనా అయితేనా? అరే దుర్గా, నువ్వా? రా. రవి, నిన్నొక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నాకు సహాయం చేయాలి. ఏమిటి? కూర్చో. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. వెంటనేనా? అవును, నేను పెద్ద ఆపదలో ఉన్నాను. మా మామ ఊరికెళ్ళాడు. ఆ అవకాశం తీసుకుని మా అత్తయ్య మా ఇంటి ఓనర్కిచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది. పురోహితుడిని పిలిచి కూడా మాట్లాడింది. మీ మామ ఎప్పుడు వస్తున్నాడు? ఏమో తెలీదు. చూడు, ఆయన వచ్చిందాకా ఆగి ఆయనతో చెప్పి. లాభం లేదు. ఒకవేళ ఆయన వచ్చినా మా అత్త ఆయన మాట లెక్క చేయదు. ఆ ముసలాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తుంది. ఇప్పుడేం చేద్దాం? ఎవరికీ తెలియకుండా రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మరి సాక్షులు? నేనున్నానమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మావయ్య, మీ కోడిపల్ల అంటే ఇష్టమని మీ పెద్ద అబ్బాయి గారు హోటల్ నుంచి పంపించారు. నేను ఒక్కనే ఎలా తినేదమ్మా? మీ అత్త ఇల్లు బీకి పందిరి వేస్తుందిగా. మీ ఒక్కరికే కాదులేండి, ఇంట్లో అందరికి సరిపడా పంపించారు. అందరి భోజనాలు అయిపోయాయి. అలాగా? మీరు తినండి. వాసన, కోడి వాసన, కోడి పరా వాసన. అక్కో అక్క, బావో బావా, సరిగ్గా సమయానికి వస్తావా? వడ్డించు. ఏమిటమ్మా, కోడో కోడి. పరావు చాలా బాగుంది. అక్కో అక్క. చాలా బాగుంది. కోడో కోడి. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకొంచెం వడ్డించు. ఇక లేదత్తయ్యా, అంతా అయిపోయింది. అయిపోయిందా? ఇందాక చాలా ఉంది. ఇంతకుముందే కమల్ వచ్చి ఉన్నది పట్టుకుపోయింది. అయితే మటుకు నువ్వు ఇంకా తినలేదుగా, నీకోసం అట్టి పెట్టుకున్నది తీసురా. పాపం, నా తమ్ముడికి కోడి పలావ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే. నా కోసం ఏమీ అట్టి పెట్టుకోలేదు అత్తయ్య, లేకపోతే మీరు చెప్పకుండానే తెచ్చి వడ్డించేదాన్ని. ఆ మాట ముందే చెప్తే నేను తినకుండా ఉండేదానిగా. మీ ఆయన కోసం అట్టి పెట్టింది తీసుకురా. ఆయన తన కట్టే పెట్టొద్దని చెప్పారు. పెద్ద మరిది గారి కోసం గిన్నెలో తీసి వాళ్ళ గదిలో పెట్టాను. అది తీసుకురమ్మంటారా? వద్దొద్దు, వాడికి కోడి పొలావ్ అంటే ఎంతో ఇష్టం. తమ్ముడు, రేపు నీకు కోడి పొలావ్ చేయించి పెడతానురా. అలాగేనే అక్కో అక్క. మావయ్య, మీరు భోంచేయండి మావయ్య. చేస్తాను. అమ్మా, హలో. హలో. అదేమిట్రా, ఉత్తరం పత్రం లేకుండా అమాంతంగా వచ్చి ఊడిపడ్డావు? చిన్నబాబు, బాగున్నావా? బాగున్నా వదినా. హారతి పళ్ళం పట్రా. హారతి పళ్ళమా? అవును వదినా, ఈసారి నేను ఒంటరిగా రాలేదు. ఈ ఇంటికి చిన్న కోడలతో సహా వచ్చా. చిన్న కోడలా? అవునమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. ఏమిటి, నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? ముహూర్తం దాకా నాకే తెలీదు, నీకెలా చెప్పను? పెళ్లి కూతురు లోపలికి తీసుకురావడానికి సాంప్రదాయాలు లాంఛనాలు అవి ఉంటాయి కదా వదినా, అవేమిటో చూడు. పెళ్లి కూతురు ఎక్కడ? బయట టాక్సీలో ఉంది, రా వదినా. ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. ఇంకా చావలేదుగా, ఒప్పుకో. వాడికొచ్చే కట్నం డబ్బుతో ఒక టీవీ, ఫ్రిడ్జ్ అన్ని కొనుక్కుందాం అనుకున్నాను. నా ఆశలన్నీ అడి ఆశలు చేశాడు. ఆపుని ఏడుపు. కొత్తగా వచ్చిన ఆ పిల్ల ఇది ఇల్లు కాదు, పశువుల సంత అనుకోదు. చాలే ఊరుకోండి. నాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి వాడికి ఎన్ని గుండెలున్నాయి? ఉండేది ఒకటే గాని నోరు మూసి కూర్చో. కుడికాయలు ముందు పెట్టిరామ్మా.
మామయ్య గారు నమస్కారం అండి. శుభం. అత్తయ్య గారు నమస్కారం అండి. అత్తయ్య చూడండి, మీ చిన్న కోడలు ఎంత లక్షణంగా ఉందో. నేనేం చూడనక్కర్లేదు, మీరే చూసుకోండి. నువ్వేం అనుకోవద్దు దుర్గా, ఆమె ఎప్పుడు అంతే. మీ మంగత లేదు, ఆమె డూప్లికేట్, జెరాక్స్ కాపీ అనుకో. ఏమిటి డూప్లికేటా? అది ఇంగ్లీష్ మాటలేమ్మా. దుర్గకి మంగత్ అని ఒక ఆమె ఉంది, చాలా ఉత్తమరాలు, పరమ సాధు. నువ్వు కూడా ఆమె లాంటి దానివేం చెప్తున్నాను అంతే. రాచిల్లే ఏమ్మా పెద్ద కోడలా, తోడి కోడలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఇంటి పనులంతా ఎవరు చేస్తారనుకున్నావు? అంటన్నీ అక్కడే పడున్నాయి. ఇదేం జమీందారు దివాన్ అనుకున్నావా? డజన్ల కొద్ది నౌకర్లు ఉండడానికి. అలాగే అత్తయ్య. దుర్గా వస్తాను, నేను వచ్చి నీకు సాయం చేస్తా. అమ్మో, తోడి కోడల మీద చాలా అభిమానం ఉందే. నువ్వు ఎంత పెద్ద పనికెత్తవో నేను చూస్తాను. తొందరపడకు, ముందుంది ముసళ్ళ పండగ. ఏమిటత్తయ్య, నేను బజార్కి వెళ్ళొచ్చే లోపల కొత్త కోడలు వచ్చిందటగా, ఈవిడేనా? అవును, ఇదిగో నిన్నే. ఈవిడ మా రెండో కోడలు. నమస్కారం అండి. పదమ్మా, నువ్వు ఏం తెచ్చావో చూద్దాం. ఏమండి, మీ చిన్న మరదలు. దీర్ఘ సుమంగళీభవ. ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలువి. ఆశీర్వాదంతో పాటు నీకేదైనా కానుక ఇవ్వటం సంప్రదాయం. కానీ నెలాఖరు రోజులు జీతం డబ్బులు. మీరు నాకే కానుకలు ఇవ్వక్కర్లేదు బావగారు. అక్క మంచి గుణాలన్నీ నాకు వచ్చేటట్లు ఆశీర్వదించండి, అంతే చాలు. ఏమండి, ఈ గొలుసు మీ మరదలికి బహుమతిగా ఇవ్వండి. వద్దక్క, నాకే కానుకలు వద్దు. నన్ను నీ సొంత చెల్లెల్లా చూసుకుంటే చాలు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్ది నాకు సరైన మార్గం చూపించు. రామ్మా, రెండో బావగారిని పరిచయం చేస్తాను. ఎలాగైనా చిన్న కోడలు మంచి చేసుకుని పెద్దవాడికి దూరం చేయాలి. చిన్న కోడలు మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. మరదలకి ఏమైనా కానికివ్వండి. అవునవును. తీసుకో చెల్లాయ్, తీసుకుని నీకు ఇష్టం వచ్చింది ఏమైనా కొనుక్కో. తీసుకోమ్మా, పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. తీసుకో. పెద్దబాబు గారు ఆశీర్వాదం తీసుకున్నావా? ఏమిచ్చారు కానుక? ఆశీర్వాదం అంతేనా? అవునులే, ఖర్చు లేని పని. అయినా అంతకన్నా ఏమిస్తారు? ఆయనకు వచ్చే జీతమే అంతంత మాత్రం. మేము త్వరలో మా కొత్త ఇంట్లోకి మారిపోతున్నాం. అప్పుడు నువ్వు మీ ఆయన ఈ గదిలో ఉండొచ్చు. మీరు కొత్తింటికి వెళితే అత్తయ్యని మావయ్యని కూడా తీసుకెళ్తారా? సరే, ఏదో సామెత చెప్పినట్టు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని ఈ ముసలాడు తద్దినం మాకెందుకు? మీరు మాట్లాడుతుందండి, మావయ్య గారికి భోజనం వడ్డించేస్తాను. చూడు చెల్లాయ్, నువ్వు పొద్దున్నే నిద్ర లేవగానే నా గదిలోకి వచ్చే. ఇక్కడే కాఫీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకుందాం. లేకపోతే ఆ పెద్ద కోడలు గారు ఇంటి చాకరీ అంతా నేను ఎత్తిన వేస్తుంది. వస్తాను బావగారా. చూసారా, నేను చెప్పింది వినిపించుకోనే లేదు. ఏమే, మన పడకలు వరండాలోవి. వరండాలో నా ఎందుకు? ఎందుక? కొత్త దంపతులకు శోభనానికి గది కావాలిగా. శోభనమా గీవనమా నీకేమైనా మర్తిపోయిందా? అక్కర్లేదు అత్తయ్య, వాళ్ళకు మా గదిలో ఏర్పాటు చేశాను. చాలా గొప్ప పని చేసావులే.